హాయ్ అండి, అందరికీ కూడా నమస్కారం. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు విడుదలకు డేట్ నైతే ఫిక్స్ చేశారు. ఇప్పటికే ఈ రెండు పథకాలకి సంబంధించి డబ్బులు ఎప్పుడు వేస్తారు అని ఎదురు చూసే వారి సంఖ్య భారీగా ఉందండి. గత 2 విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా మొత్తం 14,000 రూపాయలని దాదాపుగా 47 లక్షల మంది రైతులకు ప్రతి ఒక్కరికి జమ చేశారు. అయితే ఈసారి ఈ సంఖ్య మరింత పెరిగి దాదాపుగా 49 లక్షల మంది రైతులకు ఈ 3వ విడత డబ్బులు అయితే 6,000 రూపాయలు జమ చేయబోతున్నారు. మరి ఈ డబ్బులు మీకు రావాలి అంటే కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలండి. మరి ఏం పనులు చేసుకోవాలి, ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు పడవు, మరి ఏ తేదీన ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తారు, ఇంకా మీ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి, అంటే మీకు డబ్బులు వస్తాయా రావా అని స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, ఇలా ఈ విషయాలన్నిటి గురించి పూర్తిగా ఈ వీడియోలో మీకు క్లియర్ గా చెప్తానండి. సో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా ఈ 10 నిమిషాలు చూడండి. అప్పుడు మాత్రమే అన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు. అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని వెంటనే తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. ఇక మన విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది రైతులు ఈ అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ 3వ విడత నిధుల కోసం ఎదురు చూస్తూ ఉన్న నేపథ్యంలో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మొన్న 3.8 లక్షల కోట్ల వ్యయంతో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారండి. ఇందులో మనకి అన్నదాత సుఖీభవ పథకానికి కూడా నిధులు కేటాయించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం కలిపి 6,000 రూపాయలు ఈసారి 3వ విడతలో భాగంగా డబ్బులు వేయనున్నారు. ముందుగా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 2,000 రూపాయలు అయితే విడుదల చేస్తారు. ఇక అదే రోజున మధ్యాహ్నం లోపు సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 3వ విడత నిధులు 4,000 రూపాయలు అయితే ప్రతి రైతు ఖాతాల్లోకి అయితే విడుదల చేస్తారు. ఈ విధంగా ఈ 2 పథకాలు కలిపి మొత్తం ఈసారి 6,000 రూపాయలు మీకు డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుందండి. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతన్న కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ పథకాల ద్వారా వచ్చే డబ్బులు మీ అందరూ కూడా పొందడానికి సిద్ధంగా ఉండండి. మరి అసలు ఎప్పుడు అంటే ఏ తేదీన డబ్బులు విడుదల చేస్తారు, ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు జమ అవుతాయి, ఇంకా బ్యాంక్ అకౌంట్ విషయంలో ఎలాంటి అప్డేట్స్ మీరందరూ చేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు క్లియర్ గా చెప్తాను. దయచేసి వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. దానికంటే ముందుగా గత ఏడాది చాలా మంది రైతులకు వారి యొక్క భూమి వివరాలు నమోదు అవ్వకపోవడం వల్ల, అలాగే ఎన్పిసిఐ ఈకేవైసీ లేకపోవడం వల్ల, ఇంకా పలు కారణాల వల్ల చాలా మంది రైతన్నలకైతే డబ్బులు పడలేదు. సో అలాంటి వారందరికీ కూడా పెండింగ్ డబ్బులు కొంతమందికి అయితే వేశారండి. సో తర్వాత ఎవరైతే గ్రీవియన్సీ పెట్టుకున్నారో ఆ రైతన్నలందరికీ కూడా పెండింగ్ అమౌంట్ అయితే వేశారు, కానీ చాలా తక్కువ మందికి మాత్రమే అమౌంట్ అయితే క్రెడిట్ అయింది. సో ఇలాగా డబ్బులు రాని వారికి కూడా ఈసారి విడుదల చేసే ఈ 3వ విడతలో భాగంగా పెండింగ్ డబ్బులు కూడా కలిపి మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే విడుదల చేస్తాయనేసి అప్డేట్ అయితే వచ్చింది. మరి దీనికి సంబంధించి విడిగా ఒక లిస్ట్ అయితే విడుదల చేశారండి. దాన్నే బెనిఫిషియరీ లిస్ట్ అని కూడా అంటారు. ఆ లిస్ట్ లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో ఆ రైతులకు మాత్రమే ఈసారి డబ్బులు అయితే పడతాయి అన్నమాట. మరి మీ పేరు ఆ లిస్ట్ లో ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలో మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మీకు ఇప్పుడు చేసి చూపిస్తానండి లైవ్ లోనే. మరి రైతన్నలందరూ ఈ విధంగా చేసుకోండి. మీ దగ్గర మొబైల్ ఉంటే చాలండి, ఫోన్ లోనే మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ ఎలిజిబిలిటీ లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో చూడండి. ఇప్పుడు ముందుగా అందరూ మీ యొక్క మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి అందులో గూగుల్ అయితే ఓపెన్ చేయండి. అక్కడ అన్నదాత సుఖీభవ .gov.in అనే వెబ్సైట్ అయితే ఉంటుందండి. దాన్ని టైప్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు నో యువర్ స్టేటస్ అయితే ఉంటుందన్నమాట. దాని మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా నో యువర్ స్టేటస్ అని. ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్, అంటే రైతన్న ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ కార్డు నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత ఎంటర్ క్యాప్చా అని ఉంటుంది. సో మీకు పక్కన FDVLR అని ఒక టెక్స్ట్ అయితే ఇచ్చారు కదా, యాజ్ ఇట్ ఈజ్ దాన్ని అక్కడే ఎంటర్ చేయండి, నమోదు చేయండి. సో అది చేసిన తర్వాత సెర్చ్ అని కనిపిస్తుంది అనమాట పక్కనే. సో ఆ సెర్చ్ బార్ మీరు కానీ కొట్టినట్లయితే మీకు మీ యొక్క భూమి వివరాలు, ఇంకా రైతన్నకు సంబంధించి బ్యాంకు ఖాతా వివరాలు, అలాగే మనకి ఇంతకు ముందు విడుదల చేసిన ఆ 2 విడతలకు సంబంధించి డబ్బులు అనేవి పడ్డాయా లేదా అనేది స్టేటస్ కూడా అక్కడ చూపిస్తాయి. దాంతో పాటు ఇప్పుడు మీకు విడుదల చేయబోయే ఈ 3వ విడత అన్నదాత సుఖీభవ నిధులు మొత్తం 4,000 రూపాయలు అనేవి అసలు మీకు వస్తాయా రాదా అనేది కూడా అక్కడ క్లియర్ గా మీకు చెప్పేస్తుంది అనమాట. సో ఈ 2 డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసి సెర్చ్ కొట్టిన వెంటనే మీకు ఎలిజిబుల్ అని చూపిస్తే మాత్రం ఖచ్చితంగా మీరైతే ఈ పథకానికి అంటే ఈ 3వ విడత వేయడానికైతే మీరు అర్హులండి. మీరు ఎలాంటి దిగులు చెందాల్సిన పని లేదు. సో మీరు ఎలాంటి అప్డేట్స్ అయితే చేసుకోవాల్సిన పని లేదనమాట. సో మీకు
అంతా కూడా బాగానే ఉంది, మీకు డబ్బులు వస్తాయని మీరు ఇంకా అర్థం చేసుకోవచ్చు. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ ఈ విధంగా మీకు అసలు అర్హత ఉందా లేదా అనేది ఫస్ట్ అయితే చెక్ చేసుకోండి. మీ ఫోన్ ఉంటే చాలు, ఫోన్లోనే ఈ విధంగా చేసుకోవచ్చు. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఎన్పిసిఐ లింక్ అనేది జరిగిందా లేదా, అసలు ఎన్పిసిఐ లింక్ అనేది ఉందా లేదా అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. సో ఈ లింక్ చేసుకుంటేనే మీకు డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని అంటారండి. ఈ డీబీటీ పద్ధతిలో రైతన్నలందరికీ కూడా మధ్యవర్తులు ఎవరూ లేకుండా నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే డబ్బులు వేసే విధంగా ప్రభుత్వం ఒక క్రమ పద్ధతిని అయితే రూపొందించింది. మరి ఎన్పిసిఐ లింక్ ఉన్న వారికి మాత్రమే ఈ విధంగా డబ్బులు వస్తాయి. తర్వాత మీకు ఇప్పుడు అసలు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ 22వ విడత నిధులు అయితే విడుదల చేయబోతున్నారు. మరి మీ పేరు అనేది లిస్ట్లో ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. మీ ఫోన్లో పిఎం కిసాన్ అని గూగుల్లో టైప్ చేస్తే ఈ విధంగా మీకు పిఎం కిసాన్ సమాన్ నిధి అనేసి ఫస్టే కనిపిస్తుందండి. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయాలి. మరి ఇతర వెబ్సైట్ల మీద అయితే మీరు క్లిక్ చేయొద్దు. సో దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు పిఎం కిసాన్ సమాన్ నిధి అనేసి. సో ఇదే అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్ అనమాట. మీరు కొంచెం కిందకైతే స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఈ విధంగా అయితే చూపిస్తాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఫార్మర్స్ కార్నర్ అని కనిపిస్తుంది కదా, అందులో మీకు ఆప్షన్స్ అయితే ఉంటాయి. న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అని, తర్వాత ఎడిట్ ఆర్ అప్డేట్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది. దాని అర్థం ఏంటంటే కొత్తగా రైతన్నలు ఎవరైనా సరే పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే వారందరూ ఇక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. కింద మీకు నో యువర్ స్టేటస్ కనిపిస్తుంది, దానికంటే కింద బెనిఫిషియరీ లిస్ట్ అని ఉంటుందండి. దాని మీద అయితే ప్రతి ఒక్కరు కూడా క్లిక్ చేయండి. సో బెనిఫిషియరీ లిస్ట్ మీద క్లిక్ చేస్తేనే మీకు లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది, లేకపోతే లిస్ట్ ఓపెన్ కాదు. సో దాని మీద అయితే క్లిక్ చేస్తే నెక్స్ట్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మీరు చూస్తున్నారు కదా బెనిఫిషియరీ లిస్ట్ అనేసి ఇక్కడైతే ఉంది. ముందుగా ఇక్కడ మీరు మీ యొక్క స్టేట్ని అయితే ఎంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ అయితే అడుగుతుంది, అంటే మీది ఏ జిల్లా అనేది మీకైతే ఇక్కడ అడుగుతుంది అనమాట. సో మీ యొక్క జిల్లాని అయితే మీరు ఎంటర్ చేయండి. సో ఇది చేసిన తర్వాత మీకు బ్లాక్ అనేది అడుగుతుంది, అంటే మీ యొక్క మండలం అనమాట. బ్లాక్ అంటే గుర్తుంచుకోవాలి. సో మీ మండలాన్ని అయితే మీరు ఎక్కడ ఎంచుకోవాల్సి ఉంటుంది. సో క్లియర్గా నేను స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను కదా, ఇదే విధంగా చేయండి. తర్వాత మీ గ్రామాన్ని అయితే ఎంచుకోండి. ఇది చేసిన తర్వాత ఫైనల్గా మీకు అన్ని డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసినట్టు అయిపోతుంది. దాని తర్వాత పక్కనే గెట్ రిపోర్ట్ అని మీకు బ్లూ కలర్లో కనిపిస్తుంది అనమాట. దాని మీద క్లిక్ చేస్తే మొత్తం కూడా డీటెయిల్స్ వచ్చేస్తాయి. మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఫస్ట్ అయితే మనకి సీరియల్ నెంబరు, ఫార్మర్ నేము, తర్వాత జెండరు, ఈ విధంగా మీకైతే మీ గ్రామంలో ఎంతమంది రైతులు ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి 22వ విడత నిధులు అసలు విడుదల అవ్వడానికి అంటే డబ్బులు పొందడానికి ఎంతమంది అర్హులు అనేది లిస్ట్ అయితే ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు చెప్పాను కదా, ఈ విధంగా మీరు ప్రతి ఒక్కరూ స్టెప్ బై స్టెప్ చేసుకుంటే మీ యొక్క స్టేటస్ వెంటనే తెలుసుకోవచ్చండి. నేను రెండూ చూపించాను, అన్నదాత సుఖీభావ పథకానికి చూపించాను, పిఎం కిసాన్ పథకానికి కూడా చూపించాను. ప్రతి ఒక్క రైతన్న కూడా ముందుగా ఇవి చెక్ చేసుకోండి. మీకు అసలు ఎలిజిబిలిటీ ఉందా, మీ పేరు లిస్ట్లో వచ్చిందా లేదా, ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాలి. ఇక దీంతో పాటు రైతులు మీ యొక్క ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందా లేదా అనేది కూడా ఫస్ట్ అయితే చూపించుకోండి. మాక్సిమం అందరూ చేసుకుని ఉంటారు, కానీ ఒకవేళ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అవ్వకపోతే మీకు ఏ పథకానికి సంబంధించి అర్హత ఉన్నా సరే మీ బ్యాంక్ ఖాతాకి డబ్బులు అయితే రావు. సో దీని కొరకు మీకు దగ్గరలో ఉన్న మీ సేవ లేదా ఆధార్ సెంటర్స్కి అయితే మీరు వెళ్ళినట్లయితే మీకు లింక్ అనేది కంప్లీట్ చేస్తారు. తర్వాత మీకు బ్యాంక్ ఖాతా అనేది కరెక్ట్గా ఉంటేనే రైతన్నలందరికీ కూడా ఈ డబ్బులు అయితే వస్తాయి, లేకపోతే రావు అనమాట. సో దీన్ని అయితే ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఇక మరి అసలు ఈ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారన్న విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం మనకున్న అప్డేట్ ప్రకారం ఫిబ్రవరి నెల చివరి వారంలో ఈ యొక్క పిఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీభావ పథకాలకు సంబంధించి నిధులు ప్రతి ఒక్క రైతన్నకు కూడా మొత్తం 4,000 రూపాయలు అన్నదాత సుఖీభావ పథకం కింద అలాగే పిఎం కిసాన్ పథకం ద్వారా 2,000 రూపాయలు అయితే విడుదల చేయనున్నారు. కాబట్టి దీన్ని అయితే ప్రతి ఒక్కరు గమనించండి. సో దీని గురించి ఇంకా మీకు ఫర్దర్గా ఏమైనా అప్డేట్స్ వచ్చినా సరే మన ఛానల్లో మీకైతే వీడియో చేసి తెలుపుతాను. సో ఫస్ట్ అయితే మనకి ఒక డేట్ అయితే ఫిక్స్ చేస్తారండి ఈ ఫిబ్రవరి చివరి వారం లోపే. సో డేట్ ఫిక్స్ చేసిన వెంటనే మీకు ముందుగా ఈ పిఎం కిసాన్ నిధులు అయితే మన సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఇక అదే రోజున మధ్యాహ్నం ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి నిధులు అయితే విడుదల చేస్తారు. సో కాబట్టి విన్నారు కదా, దీని గురించి ఇంకా ఏమన్నా సరే ఫర్దర్గా ఏమైనా అప్డేట్స్ వస్తే మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను. ఇంతలోగా మీరందరూ కూడా ఎవరైతే స్టేటస్ చెక్ చేసుకోలేదో వెంటనే అందరూ స్టేటస్ చూసుకోండి. సో ఇలా చేసుకున్న వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయా రావా అనేది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. సో వీడియో మీకు ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. సో వీడియో యూస్ అయినట్లయితే తప్పకుండా మీ స్నేహితులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి పక్కనే హైప్ అని వస్తుందన్నమాట,
దాన్ని నొక్కి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. అలాగే ఈ విధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని అందరికంటే వెంటనే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట అయితే వస్తుందన్నమాట. దాన్ని నొక్కి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఈ విధంగా మన ఛానల్లో ఎలాంటి వీడియో పెట్టినా సరే అందరికంటే ముందుగా మీరే చూసి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఈ విధంగా మీరందరూ కూడా ప్రాసెస్ చేసుకుని రెడీగా ఉండండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్కరికి కూడా నేనైతే రిప్లై ఇస్తాను. ఇంకా ఎక్కడైనా వీడియో మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వెనక్కి అయితే వెళ్ళి చూడడానికి ప్రయత్నించండి. సో ఇదండి విషయం. ఈ వీడియోకి ఇంతే అనమాట. సో మరిన్ని విషయాలతోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.